బాలకోటే గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు. సార్ నిన్న సరే మీరు కూడా టీవీ డిబేట్లో వాటిలో బిజీగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ ఈ రెండు సమూహాలకి వర్గీకరణ ఆమోదిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వచ్చింది. సరే, ఆ తీర్పులో రాజకీయాలన్నీ పక్కన పెట్టేద్దాం. నాకు ముఖ్యంగా వచ్చినటువంటి మీలాంటి విజ్ఞులతో నేను చేయాలనుకుంటున్నది ఏంటంటే, అసలు ఎస్సీలు ఎస్టీలు అనే వర్గాలు ఉన్నాయి కదా. ఎస్సీలు అనే వర్గాల కింద ఏ ఏ కులాలు వస్తాయంటే మన సమాజంలో మన సోదరిమణులు వారు కూడా ఎవరికి చాలా మందికి తెలియదు. మీరు నార్మల్గా నాన్ దళిత్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఏదో ఎస్సీలు ఎస్టీలు అంతవరకే తెలుసు. కానీ అసలు ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వారి సామాజిక పరిస్థితి ఏంటి, అంటే అంత అట్టడుగున ఉన్న వాళ్ళకి ఇటువంటి కోర్టు తీర్పుల వల్ల ఎవరైనా అట్టడుగున ఉన్న వాళ్ళు పైకి వస్తారు ఒక దశాబ్దంలో అంటే అందరూ హర్షించే విషయమే. అంటే మీలాంటి వారి ద్వారా కొంత ఇన్ఫర్మేటివ్గా మన వ్యూవర్స్కి అందిద్దామనే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్ కొంచెం, అంటే మాకు మీరు మాస్టర్ గారుగా అవతారం ఎత్తాలి, చెప్పండి మాకు. కార్తీక్ గారు నమస్కారం. రిజర్వేషనల్ ప్రక్రియ అనేది ఒక బ్రహ్మ పదార్థం అండి. ఈ బ్రహ్మ పదార్థాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఎపిసోడ్లు ఉన్నాయి ఇందులో. ఇది సాక్షాత్తు రాజ్యాంగమే ఇన్వాల్వ్ అయి ఉన్న సమస్య ఇది. మీరు అడిగినట్టుగా అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు, ఏ కులాలకు పెట్టారు, ఏ ఏ కులాలు రిజర్వేషన్ ఫలితాలు అనిపించడానికి అర్హత కలిగిన వ్యక్తి కులాలు అనేవి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అంశాలు. నేను 4 మాటల్లో చెప్తాను. ఇది డిబేట్ కాబట్టి మీకోసం కాకపోయినా కూడా మన ఛానల్ చూస్తున్న ఐకాన్ చూస్తున్న ప్రేక్షకులకి మేధావులకి లేదా ఎస్టీలకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అర్థం అవటం కోసం చెప్తాను. భారతదేశం ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ అనేది అందరూ అంగీకరించే సత్యం. ఇందులో అసంపూర్తి కులాలు, ప్రధానంగా అంటరాని కులాలు, మైలబడ్డ కులాలు, జాషువా గారు చెప్పిన కులాలైనా, శివసాగర్ గారు చెప్పిన కులాలైనా, శ్రీశ్రీ గారు చెప్పిన కులాలైనా, ఎవరైతే వాడి 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 గాలి సోకితే నైవేద్యము అంటువడదు అంటాడు జాషువా. 3,000,000 దేవతలున్న భరత గడ్డన వాడు కడగొట్టు బిడ్డడు అంటాడు. అంటే బుసలగొట్టు హైందవ నాగరాజు అంటాడు. అంటే ఎవరు ఏ కులాలకైతే మూతిక ముంత ముడ్డికి చీపురు కట్టుకొని ఆనాటి కాలంలో అంటరాని కులాలుగా, ఊరికి బయట విసిరివేయబడ్డ కులాలుగా ఉన్న కులాలన్నిటిని కూడా అంబేద్కర్ గారు ఒక కేటగిరీలో పెట్టి ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అని చేసి ఈ రిజర్వేషన్ల ప్రక్రియను వాళ్ళకి కల్పించాడు. అంటే ఎస్సీలలో మాలా మాదిగలని ఒక ప్రధానమైన కులాలని మనం చూస్తాం. కానీ ఈ 2 కులాలతో పాటు దాదాపు 56 కులాలు ఉన్నాయి. మాలల్లో ఉపకులాలు ఉన్నాయి, మాదిగల్లో ఉపకులాలు ఉన్నాయి. అలాగనే ఎస్టీలలో 36 సామాజిక కులాలు ఉన్నాయి. అసలు రిజర్వేషన్ ప్రక్రియ అంటేనే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే, బీసీలకు కూడా కాదు. ఇతర ఏ కులాలకి రిజర్వేషన్ల ప్రక్రియ లేదు. కాకపోతే రాజకీయాలకు అనుగుణంగా తర్వాత బీసీలు అనేది ఆయా రాజకీయ పార్టీలు పార్లమెంట్లో బిల్లు చేసుకోవటం మూలన బీసీలకు కూడా ఉద్యోగ విద్యా అవకాశాల్లో లేదా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించబడ్డాయి. అసలు రిజర్వేషన్లో రాజ్యాంగం ఆమోదించింది ఈ 2 ప్రధానమైన ఎస్సీ ఎస్టీ జాబితాకే. ఇవి ఎందుకంటే వివక్షిత కులాలుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు కొంత ఆర్థిక చేయూత, వీళ్ళకి ఉద్యోగ కల్పన, రాజకీయ చేయూత ఇస్తే అందరితో పాటు సమానంగా ఉంటారు అని. ఒక మాట ఏంటంటే భారతీయ సంస్కృతి హస్తం అండి. ఈ 5 ఏళ్ళు ఎలా ఉంటాయో భారతీయ సంస్కృతి కూడా అలాగనే ఉంటుంది. ఒక ఏరు పెద్దగా ఉంటుంది, ఇంకొక వేలు చిన్నగా ఉంటుంది, ఇంకొక వేలు ఇంకా చిన్నగా ఉంటుంది, చిటికెన వేలు ఇంకా సన్నగా ఉంటుంది. అంటే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న నాగరికతలు, భిన్న వేషధారులు, భిన్న ప్రాంతాలు, భిన్న సాంప్రదాయాలు కలివిడి కలిగింది భారతీయ సంస్కృతి. కాబట్టి భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం అయ్యింది, లౌకిక రాజ్యాంగం అయ్యింది. ఇందులో అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది, ప్రాదేశిక సూత్రాలు ఉంటాయి, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. కాబట్టి మీకు చాలా దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి అంబేద్కర్ గారు భారతీయ సంస్కృతికి, భారతీయ
ప్రజల యొక్క ఉనికికి అనుగుణమైన రాజ్యాంగాన్ని తయారు చేయబట్టే ఎన్ని వైరుధ్యాలున్నా కూడా మనం 76 ఏళ్ళుగా సహజీవనం చేయగలుగుతాం. పొరపచ్చాలు ఉంటాయి కానీ కలిసే ఉంటాం. ఉల్లిగడ్డలో పొరలు ఉంటాయి కానీ పొరలన్నీ కలిసి ఉల్లిగడ్డ చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పదీస్తే ఏ పొరకు ఆ పొరే వస్తుంది. ఇది మన సంస్కృతి, మన ఉన్న పద్ధతి. పోతే ఏంటంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో కొన్ని కులాలకి అంటే ప్రధానంగా మాలా మాదిగలకి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, ముఖ్యంగా మాలల మీద మాదిగ సామాజిక వర్గం ఒక అభిప్రాయం కలిగింది కాబట్టి ఎంఆర్పిఎస్ విద్యం దాదాపు 30 ఏళ్లుగా కొనసాగింది. ఇది ఒక చాలా వివాదాస్పదమైన అంశం, అపరిష్కృత అంశం, మాట్లాడుకోవటానికి కూడా ఇబ్బందికరమైన అంశం. కాబట్టి రాజకీయాలను పక్కన పడేసి ఈ అంశం గురించి మాట్లాడితే, ఎందుకంటే మేమేంటంటే దళిత బహుజన కులాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఆశించే ఉద్యమ నాయకులం. ఇది ఒక మాలలకో, ఒక మాదిగలకో, ఒక ఎరుకలకో, ఒక యానాదికో, ఒక లంబాడీకో న్యాయం జరగాలని మాట్లాడే వ్యక్తులం కాదు. అంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశించాడో వివక్షిత కులాలు, ఈ కులాల్లో ఐక్యత కావాలని, ఈ కులాల మనుగడ ఉండాలని, ఈ కులాలకు మేలు జరగాలని ఆయా ప్రభుత్వాల మీద కూడా కొట్లాడుతున్నాం. ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏదన్నా రాజ్యహింస, రాక్షస హింస ఏదైనా జరిగితే దాన్ని కూడా ఇలా పిడికడ ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి కరపత్రాలు వేసుకొని బోధించి ఒక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు. ఈ కరపత్రం మీద ఒక పైన ఒక మాట ఉంటుంది, శ్రీకాంత్ కార్తిక్ గారు, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ 3 స్లోకన్స్ అంబేద్కర్ గారు. ఇవి లేకుండా అసలు మేము కరపత్రమే దిగాం. అంటే ఐక్యత, పోరాటం. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం కారణంగా ఏంటంటే ప్రధానమైన నాయకత్వం వహించే మాల మాదిగల సామాజిక వర్గాల మధ్య వైరుధ్యం వచ్చింది, కొంత ఇబ్బంది వచ్చింది. ఒక వర్గం ఇంకొక వర్గం శత్రువుగా మారుకునే ఒక భావం రావటం వల్ల కొద్దిగా అగాధం ఏర్పడింది. గతంలో నా చిన్నతనంలో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చిల్లకల్లు, పచ్చినపాడు, గోకరాచిపల్లి ఇలాంటి సంఘటనలు కూడా అన్ని కులాలు సమిష్టిగా పోరాటాలు చేసింది. 20 ఏళ్ళుగా సమిష్టి ఉద్యమాలు లేవు. డాక్టర్ సుధాకర్ చనిపోతే డాక్టర్ సుధాకర్ మాలోడా మాదిగోడా అనే తర్కం జరిగింది. మీకు ఒక విషయం చెప్తాను, మాల మాదిగల్లో కూడా ప్రేమ వివాహాలు లేవు, గతంలో ఉన్నాయి. అంటే ఆ వైరుధ్యం ఎంఆర్పిఎస్ కారణంగా అలా వచ్చింది. నేను స్వయంగా నెల్లూరులో కృష్ణమాదిగ గారిని కలిసి నేనే చెప్పానండి, కృష్ణమాదిగ గారి అన్న, వర్గీకరణ, ఉపవర్గీకరణ అంశం ఉపకులాలకి న్యాయమైన సమిష్టి ప్రయోజనాలకి, రాజ్యాధికార ప్రయోజనాలకి విఘాతం కలుగుతుందన్న ఆలోచించండి నేను చెప్పిన వాళ్ళని. అయినా సరే ఈ 70 సంవత్సరాల రిజర్వేషన్ ప్రక్రియలో చాలా ఉపకులాలు, హిందూ ఉపకులాలకి ఈ ఫలాలు అందనమాట యథార్థం. వెరసి ఏమైందంటే ఈ ఉద్యమానికి రాజకీయ మద్దతు లభించడం, ప్రధానమైన రాజకీయ పార్టీల మద్దతుగా ఉండటం, సాక్షాత్తు మోడీ గారే కృష్ణమాదిగ భుజాల మీద చెయ్యేసి కరచాలనం చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి ఆ రోజు సభలోనే అందరూ భావించారు. కాకపోతే ఇంకో మాట ఏంటంటే 2004 నవంబర్ 5వ తారీఖున ఇదే సుప్రీంకోర్టు 5గురితో కూడిన ధర్మాసనం, ఇది కేంద్ర పరిధికి సంబంధించిన అంశం, రిజర్వేషన్ ఉపవర్గీకరణ రాష్ట్రాలకు సంబంధం లేదు, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి తీర్పు చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఈ రోజున 7గురి ధర్మాసనం కేంద్ర పరిధిలో ఉన్న ఉపవర్గీకరణ అంశాన్ని రాష్ట్రాల చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలు, ఆ ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టమైతే ఉపవర్గీకరణ చేయవచ్చు, ఉపవర్గీకరణ ఇష్టం లేకపోతే ఆపు చేసుకోవచ్చు. ఇప్పుడే నేను కర్ణాటక ప్రతినిధులతో మాట్లాడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే కూడా మాల సామాజిక వర్గం. కర్ణాటకలో 3 వంతులు మాలలు. అక్కడ ప్రభుత్వాలు ఈ వర్గీకరణ చేయటానికి వెనకడుగేస్తారంట. అంటే ఆయా పరిస్థితుల ప్రకారంగా వచ్చింది. వెరసి ఏదైనా, ఏ ఉద్యమానికైనా రాజకీయ మద్దతు లేకుండా ప్రతిఫలం ఉండదు. కాకపోతే మీరు అన్న మాటకు వస్తున్నాను, ఈ అంశం అంతా మాట్లాడుకుంటే చాలాసేపు మాట్లాడుతుంది. మీకు అన్న అంశం ఏంటంటే ఈ రోజున ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో కూడా ఉద్యోగాల కల్పన పూర్తి స్థాయిలో జరగటం లేదు. ఎస్సీలకుండా రిజర్వేషన్ 15% సార్ కార్తిక్ గారు, ఎస్టీలకుండా రిజర్వేషన్ 7.5. ఈ ఏబిసిడి వర్గీకరణ కూడా ఈ 15%లోనే తీసుకోవాలి. అంటే మా పాలలో ఉన్న గింజలో 15, ఈ 15 మేము పంచుకోవాలి. దీని మూలాన రాష్ట్రానికి నష్టం లేదు, దేశానికి అసలు నష్టం లేదు.
ఎస్టీలకు కూడా 7.5 రిజర్వేషన్లే మేము పంచుకోవాలి. ఇదే వర్గీకరణ అంశం. రిజర్వేషన్లు ఏం పెరగటంలా. కానీ ఏమైందంటే గ్లోబలైజేషన్ అవటం మూలాన దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా ప్రభుత్వ రంగం కుదేలైపోయింది. ప్రైవేట్ రంగమే పెద్ద ఎత్తున ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు దిగదుడిపి చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు సాధించాలని ఒక ఉమ్మడి ప్రణాళిక కూడా ఒక పెద్ద చర్చకు వస్తుంది. ఆ ఉద్యమాలు కూడా చేసుకోవాలి. లేదంటే ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ రంగంలో ఈ క్రింది కులాలకి లేదా అవసరమైన కులాలకి రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. పోతే మీ మాటకు వస్తా. నిన్ననే పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ప్రకటించారు 3 రోజుల క్రితం, దేశంలో 8,72,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వందల్లో వేలలో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఏంటి తెలుసా కార్తీక్ గారు? అంటే ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఈ కులానికి ఇంకా అర్హత రాలా, అంటే ఆ పాస్ మార్కులు రాలా. ఆ పాస్ మార్కులు కూడా చదువుకునే వాళ్ళు కూడా లేరేమో బహుశా. దానికి అర్హుడత లేకపోవడం వలన మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇతర కులాలకు కేటాయించలేరు. కాబట్టి ఇది రిజర్వేషన్ కోటా ఉంది కాబట్టి అది పక్కన పెడేస్తారు. అలా పక్కన పెడితే బ్యాక్లాగ్ అయిపోతుంది. అలా పెరిగిన కొన్ని వందల వేలు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. మీకు ఎస్టీ సామాజిక వర్గాల్లో రిజర్వేషన్ ఉంటే, నేను మీకు ఒక మాట కూడా చెప్తాను. నేను నవోదయ కోచింగ్ సెంటర్ నాది, కేంద్రీయ విశ్వవిద్యాలయం కోచింగ్ చెప్తాను నేను. ఎస్సీలకి ఎస్టీలకి నవోదయలో కూడా రిజర్వేషన్ ఉంది. మాకు ఎస్టీ పిల్లలు ఎప్పుడు కూడా నా నవోదయ స్కూల్కి రారు. వాళ్ళు ఇళ్ళెంబడి తిరుక్కొని అడుక్కుంటూ ఉంటుంటారు. మా ఊర్లో ప్రణీత కాలనీ ఒక కాలనీ ఉంటే పిల్లలు తల్లిదండ్రులు ఏమట అవేమైనా గిన్నెలు పట్టుకొని అడుక్కుంటూ ఉంటుంటే నా ఇంటికే వచ్చాడు ఒక కుర్రోడు. అరే ఏం చదువుతున్నారు నువ్వు అంటే, వాడు 5వ తరగతి అన్నాడు. ఏంటి అంటే, సార్ ఒక ముద్ద అన్నం పెట్టండి సార్ అని. అప్పుడు అది చూసి నేను ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అమ్మ నాన్నతో మాట్లాడమ్మా, రిజర్వేషన్ ప్రక్రియ ఉంది, మీరు చదివించలేరు, వీడిని నా దగ్గర పంపించిందమ్మా, నేను ఎగ్జామ్ రాస్తాను, వీడికి నవోదయ సీట్ వస్తుంది, అటెంప్ట్ చేస్తే వస్తుంది ఆ కోటాలో, వీడికి 20 మార్కులు వచ్చినా వస్తుంది, అటెంప్ట్ చేస్తే వస్తుంది అని అంటే, అదేంటి మాస్టారు వీడిని బడికి పంపిస్తే గువ్వ అడగటానికి ఎవరు వెళ్తారు అంటే చాలా బాధేసింది. బాధేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లగాలి తెచ్చుకొని నా దగ్గర పెట్టుకొని కోచింగ్ ఇచ్చి వాళ్ళు నవోదయ పంపించేస్తే సంవత్సరం వచ్చేసి 2 సంవత్సరాలు తెచ్చేసుకున్నారు. అంటే ఇంత వెనుకబడతాను. అందుకని ఇప్పటికి కూడా దాదాపు మీరు అడిగిన మాట ఏంటంటే, ఎస్సీలలో ఎన్ని కులాలు ఉన్నాయి బాలకొండ అంటే, ఎస్సీలలో 56 సామాజిక కులాలు ఉన్నాయి, ఎస్టీలలో 36 సామాజిక కులాలు ఉన్నాయి. ఆ కులాల జాబితానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పమన్నా కూడా నేను చదవగలను. అంటే 56 కులాలు. చిన్న ప్రశ్న అండి బాలకోటి గారు. అంటే మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు ఉత్తరాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలు ఉన్నాయి కదా. మనం ఉత్తరాంధ్ర నుంచి వద్దాం. ఉత్తరాంధ్రలో అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ ఎస్సీలనే ముందు తీసుకుందాం. ఎస్సీల్లో ప్రథమంగా మనం 1, 2, 3, 4 అంటే జనాభా నిష్పత్తిలో చూసుకుంటే ఎవరు ఎక్కువ ఉంటారు, ఎవరు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అట్టడుగున, అంటే ఈ వర్గీకరణ వల్ల ఎక్కువ ఉపయోగపడేది ఎవరనేది కూడా మనం ఎడ్యుకేట్ చేద్దాం మన వ్యూవర్స్కి. చెప్పండి సార్. ఒక్క మాట ఏంటంటే తెలంగాణలో మాలలు తక్కువ, మాదిగలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. మేము ఆంధ్రప్రదేశ్లో 17.5% ఎస్సీలు ఉన్నాం. 17.5%. ఇందులో మాలలు దాదాపుగా 11% ఉంది. మిగిలింది మాదిగల శాతం. ఉపకులాలు వచ్చేసేసి 2%, 1% ఇలా ఉంటుందండి. ఎస్టీలు 7.5% ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ యొక్క ఈ ప్రక్రియలో ఆ రాయలసీమ, ఉత్తరాంధ్ర లేదా కోస్తాంధ్రతో పోలిస్తే రిజర్వేషన్లు పంచుకున్నా కూడా, మొన్న 2004కు ముందు తెలుగుదేశం పార్టీ ఆర్డినెన్స్ ద్వారా ABCD వర్గీకరణ అమలు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి 9.5% రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి, మాలలకు 7.5% రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి. 1-2% తేడా ఉంటుంది.
కాకపోతే వాళ్ళ జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, నలుగురు జడ్జిలు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు, చాలా గౌరవించదగ్గ అభిప్రాయం. ఏమైందంటే క్రిమినలైజేషన్ అనే మాట వాడారు. అంటే ఒక రిజర్వేషన్ ప్రక్రియ ఒక కుటుంబానికి వచ్చి ఆ ఉద్యోగం పొందితే ఆ ప్రక్రియ నుంచి అతను తొలగించాలి, మళ్ళీ తిరిగి ఆ కుటుంబంలో వాళ్ళే పొందకుండా. దాని మూలంటే ఇతరులకు అవకాశం దొరుకుతుంది, ఒక ప్రక్రియను కూడా పెట్టేది. అంటే ఆహ్వానించదగ్గ పరిణామం. కలెక్టర్ల పిల్లలు లేదా ఆ డిఎస్పీల అదే పిల్లలు ఇప్పుడు నేను చదివినాను, ఇప్పుడు నేను కలెక్టర్ అయ్యాను అనుకోండి, ఇక నా కుటుంబానికి ఆ రిజర్వేషన్ ప్రక్రియ నుంచి పక్కన పెట్టాలి. ఎందుకంటే నేను ఉన్నతత్వంలోకి వచ్చాను కాబట్టి. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక అత్యున్నత పదం చేస్తే నేను ఆ అంటరాని దీని నుంచి వెనుకబడ్డ ముందుకు వచ్చినట్టే కదా. అలా తీసుకుంటే ఏంటంటే ఆ న్యాయం వేరే వాళ్ళకి దొరుకుతుంది అనే ఒక ప్రక్రియను చేసుకుంటున్నా కూడా మంచిది అనేది అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళే తీర్పులో చెప్పలా, అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఈ కులాల మధ్య అసమానత లేకుండా లేదా వైరుధ్యాలు లేకుండా, ఒక కులం మీద ఇంకొక కులానికి కలతలు లేకపోకుండా ఈ ఉపవర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదిక మీద, లేదా ఆయా మీరు ఇందాక అన్నట్టుగా ఆయా ఉపకులాల జనాభా. ఈ రోజున ట్రైబల్స్ ఉన్నారు సార్, మైదాన ప్రాంతంలో ట్రైబల్స్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, బడి పంతులు గాను, కనీసం ఆర్టీసీ డ్రైవర్లు. అటవీ ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ ఇప్పటికీ కూడా డోలు కట్టుకొని భార్యల్ని గర్భవతులు ఉంటే ఆసుపత్రులకు మోస్తూ ఉంటారు. మీకు దండకారణ్య ప్రాంతంలో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అటవిక గిరిజన తెగలే ఈ రోజున నక్సల్స్ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు. కాళ్ళకి చెప్పులు లేకపోయినా భుజాల మీద తుపాకులు ఉంటాయి వాళ్ళు. ఎన్కౌంటర్లో ఏ రోజు ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో కూడా తెలియదు. పెద్ద ఎత్తున దాష్టీకాలు జరుగుతూ ఉంటుంది. మీకు దండకారణ్య ప్రాంతం అని భారతదేశంలో దండకారణ్యం అని ఒక అరణ్యం ఉంది, అది పాకిస్తాన్ అంత విస్తీర్ణంతో ఉంటుంది. మొత్తంగా భారతదేశంలో గిరిజన జనాభా దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. మీకు అసలు గిరిజన ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా ఆ రోజున ఉద్యమాలు జరిగినాయి. మనం ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మా గిరిజన రాష్ట్రం కావాలని ఉద్యమం కూడా జరిగింది. అంటే అటువంటి ఆదివాసీ బిడ్డలకు మాత్రం ఈ ఫలాలు అందాలి. ఇంకోటి ఏంటంటే క్రమంలో ఏంటంటే పూర్తిగా 100కి 100 పాలు ఇప్పుడు మాలలు బాగుకున్నది కూడా ఏం లేదు శ్రీకాంత్ గారు. కాకపోతే ఏంటంటే మాలలు కొంత మాదిగల మీద పోల్చుకుంటే కొంచెం చైతన్యవంతమైన వర్గం. అదే మీరు అన్నట్టుగా ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల్లో ఒక 10-15% అదనంగా వీళ్ళు లబ్ధి పొంది ఉండవచ్చు. దానిని వివాదం చేయటం మూలాన ఈ ఉద్యమం రూపొందింది. నిజానికి ఏంటంటే దీనికి రాజకీయ రూపం కూడా ఉందండి. సాధారణంగా ఏంటంటే దేశంలో ఎస్సీలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ్రాండ్ అండి. ఎస్సీలు, ఎస్టీలు కాంగ్రెస్ బ్రాండ్. వాళ్ళు ఇంద్రమం చూస్తే ఓటేస్తారు, హస్తం గుర్తుని చూస్తే ఓటేస్తారు. అలాదిగా అది ఉంది, మనకైతే తెలియదు. కాలక్రమంలో దాని డివిజన్ కూడా అవసరం వచ్చింది రాజకీయ పార్టీలు. అలా కూడా చొప్పించారు. మీకు ఆర్ఎస్ఎస్ఏ ఉందండి దీని వెనక, ఈ వర్గీకరణ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. కాకపోతే మా బాధ ఏంటంటే కింది కులాలకు ఎవరికి అన్యాయం జరగాలని ఎవరం కోరుకోం, కానీ ఈ ఉమ్మడి ఉద్యమాలకి లేదా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అంబేద్కర్ గారు లాంటి యొక్క సూక్తులకు కానీ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం, కొద్దిగా ఏముంది, ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది. అది పరిశీలించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అంటారు, అణచివేయబడుతున్న కులాలు ఆ అణచివేతను ఎదుర్కొనేందుకు ఐక్యంగా లేకపోతే పోరాటంలో విజయం సాధించలేరు అని. ఏ సమాజం అయితే, ఏ సమూహం అయితే ఐక్యంగా ఉంటుందో ఆ ఐక్యత కలిగిన సమాజం, జాతి అభివృద్ధి చెందుతుందండి. ఇది మాత్రం యథార్థం. అలా అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో సంక్షేమ ఫలాలు కొందరికి అందాలని కూడా ఎవరో భావించరు. కాబట్టి ఈ రోజు కూడా ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణమే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్ని ఓన్ చేసుకొని మేము మాదిగల యొక్క రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం, మేమే చేశామని మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఆ క్రెడిబిలిటీ గోస్ట్ బీజేపీకి పోతుందని. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాబట్టి తెలంగాణలో ప్రధానమైన పార్టీలు ఆ నిర్ణయం తీసుకుంది. తర్వాత దీని పట్ల కూడా కొన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు ఏమో తటస్థంగా ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు ఏమో వ్యతిరేకతగా ఉన్నాయి. ఎందుకంటే కులాల అంశం కాబట్టి, కొద్దిగా వివాదాస్పదమైన అంశం కాబట్టి ఇది నడుస్తుంది. మరి రేపు పొద్దున ప్రభుత్వాలు ఈ తీర్పు నేపథ్యంలో ఎలా చేస్తారు ఏంటో చూడాలి.
మేము కోరేది ఏంటంటే ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. లేదు ప్రైవేట్ రంగంగా ప్రపంచమే ప్రైవేట్ రంగం అయిన నేపథ్యంలో ప్రైవేటు రంగ ఉద్యోగాలలో కూడా ప్రైవేటు రంగ ఉపాధి అవకాశాల్లో కూడా రిజర్వేషన్ల అవకాశాలు ఈ కులాలు కల్పించడం అనేది ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. మళ్ళీ దానికోసం ఉద్యమాలు చేసినా చెయ్యకపోయినా కూడా, ఎందుకంటే లేవు కదా, ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, అంటే రిజర్వేషన్లు ఏముంది, ఆ 15%, ఆ 7.5%. కాబట్టి ఇంకా రాను కూడా విద్యా అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. ప్రైవేటు విద్యా అవకాశాలు ఎక్కువ వచ్చినాయి, ప్రభుత్వ విద్యా అవకాశాలు వీళ్ళే అమ్మబడి తుమ్మబడి ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప విద్యా ప్రమాణాలు పెంచిందేముంది. మీకు ఆరోగ్యశ్రీలో డాక్టర్లు మాత్రం ఏడున్నారు. ఆరోగ్యశ్రీ రావటం మూలాన ప్రభుత్వ ఆసుపత్రులు ఏనుగులైన, ప్రైవేట్ ఆసుపత్రులు ఏనుగులైన. 2004 నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీకి పెట్టిన ఖర్చు ఏంటో లెక్కిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. నిజానికి ఈ వేల కోట్ల రూపాయలతో ఊరికి ఒక ఆసుపత్రి కట్టొచ్చు, ఊరికి 10 మంది డాక్టర్లు కూడా ఇవ్వచ్చు. అంటే ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ పద్ధతిలో నిర్ణయం తీసుకోవటం మూలాన కొంచెం ఇబ్బంది ఉంది. అయినా సరే మరి ప్రజాస్వామ్యంలో తీర్పు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు, దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది లేని వాతావరణం ఉంది. మీకు సుప్రీంకోర్టు కూడా ఆ మాట చెప్పింది, ఉపవర్గీకరణ అమల్లో రాజకీయాల రంగు పొలవద్దు అని. మనం ఎంతగానో అనుకోకుండా ఇంగు వాసన తప్పదు. అసలు రాజకీయాలు లేకోకుండా ఉద్యమాలు ఆడదొచ్చింది, రాజకీయాలు లేకుండా ఉద్యమాలకు విజయాలు ఆడొచ్చింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ లాంటి ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు అండగా ఉండటం మూలాన వాళ్ళే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేస్తే నిజానికి వర్గీకరణ జరగాలంటే 2/3 పార్లమెంట్ ఆమోదించాలి. అక్కడ కూడా పార్లమెంట్ లో మోడీ గారికి కూడా ఆ బలం లేదు. కాబట్టి రాష్ట్రాలకు అప్పచెప్పేసేసింది బాధ్యత. ఇక తాంబూలాలు ఇచ్చాం, మీరు దండుగా ఉండని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పరిస్థితుల ప్రకారంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి దారి తీస్తున్న పరిస్థితి. కాబట్టి ఏదైనా జరుగుతున్న పరిణామాలు చేయగలిగింది ఏముంది. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే ఏం చేశాను చెప్పండి. మొట్టమొదటి కాదు అన్నాం, అసలు విభజన జరగదు అన్నాం, అసలు అమెండ్మెంట్స్ కుదరదు అన్నాం. ఏం చేశారు, ఆర్టికల్ 3 ద్వారా అడ్డంగా రంపం ఒకటి తెచ్చి కోసేశారు. ఒకరికి మోదం అయ్యింది, ఒకరికి ఖేదం అయింది, ఒకరికి పండగ అయింది, ఒకరికి దండగ అయింది. రాజధాని లేని రాష్ట్రం ఏమో ఎగబడిపోయి పోరాడుతుంది, రాజధాని ఉన్న రాష్ట్రం ఏమో 1,00,000 కోట్ల రూపాయలతో తొలతూకుంటుంది. ఇది సమాజంలో ఉన్న పరిస్థితులు, రాజకీయాలు. ఇన్ని రాజకీయాలు భిన్నంగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ వస్తుంది, రాజకీయాలతో మాట్లాడి ఆ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేసింది, దీని పితామహుడు ఎవరు, ఈ క్రెడిబుల్ టు గోస్ట్ ఎవరికి అని ఇలాంటి ప్రశ్నల కంటే ఉండ యథార్థం అది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇంకా రిజర్వేషన్లలో అమలు చేసుకునే పరిస్థితే ఉంది, శిరోమండనాలు జరిగే పరిస్థితే ఉంది, మూత్ర విసర్జన జరిగే పరిస్థితే ఉంది, హత్యలు, అత్యాచారాలు, దాష్టికాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే సంఖ్యలో తక్కువ ఉండొచ్చు. ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ జరుగుతాయి. బీహారు, మధ్యప్రదేశ్ పిల్లల మీద మానభంగాలు జరుగుతాయి. కాబట్టి వీటన్ని నిరోధాల కోసమే చట్టాలు వచ్చినాయి, ఎన్నో చట్టాలు. ప్రభుత్వాలే పోరాడి మీలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం పోరాటం మూలాన కొన్ని SC ST అట్రాసిటీ యాక్ట్ అని కొన్ని చట్టాలు చేయటం మూలాన కొద్దిగా వాటిని క్రమబద్ధిగా, అంటే వాటిని అడ్డుకోగలుగుతున్నాం. ఆ చట్టాలు కూడా లేకపోతే హింస విహారంగా ఉంటుంది. ఏదో ఆనాటి పూర్వకాలంలో భూస్వం ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి ప్రతి సంఘటనకి. ఏదేమైనా కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలనే భావాన్ని అందరం ఏకీవించాలి. చిన్నోడే తినకూడదుగా కార్తీక్ గారు, చిన్నోడికి కూడా భూ అందాలంటంలో న్యాయంగా ఉంది. కాకపోతే వివాదం కాకపోకుండా ఈ సమస్యని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అవును సార్, తప్పకుండా సార్. దేనికంటే ఇందాక మీరు చూపించారు కదా పాంప్లెట్, బోధించు, సమీకరించు, పోరాడు. ఇప్పుడు బోధన అనేది చాలా ముఖ్యం. ఈ పోరాటం కన్నా మన దళిత సోదరులు నిజంగా మీరు ఇందాక చెప్పిన ఉదాహరణ కళ్ళంబట నీళ్లు తిప్పే ఉదాహరణ. విద్య ఉంటే ఉపాధి దానంతట అదే వస్తుంది క్రమేపీ. 1-2 తరాలు పట్టచ్చేమో, కానీ ముందు ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయని కాదు, ముందు అసలు విద్య అనేది అందాలి. ఈ వర్గీకరణ పుణ్యమా అని చెప్పి దళిత పిల్లలు నిజంగా వారు కూడా మంచిగా చదువుకుని పట్టభద్రులై వారికి కూడా విద్యాబుద్ధులు కలిగి 1-2 తరాలు తర్వాత ఇప్పటి పరిస్థితులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిద్దాం సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు కార్తీక్ గారు. నమస్తే.